పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ జూన్ 20 నుంచి 30వ తేదీ వరకు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది, నవగ్రహ సంచారం ఎలా ఉండబోతోంది, ఒకవేళ ఎటువంటి దోషాలైనా ఉంటే వాటికి పరిహారాలు ఏంటి, ఈ అనేక అంశాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ధనుస్సు రాశి వారికి ఈ జూన్ 20 నుంచి 30వ తేదీ వరకు ఎలా ఉండబోతోంది, నవగ్రహ సంచారం ఎలా ఉంది ఈ రాశి వారికి? ధనుస్సు రాశి వారికి ప్రధానంగా 21వ తారీఖు రోజు నుంచి ప్రధానంగా కుజగ్రహ మార్పు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మంచి జరగబోతుందమ్మా. ఏదైనా కానీ సాధిస్తారు. సంతాన పరంగా అంటే మంచి స్కూల్స్లో జాయిన్ చేయించాలి, కాలేజ్లో కానీ మంచి సంతానం మంచి ఉద్యోగంలో ఉండాలి, సంతానం మంచిగా అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటారు కదా. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విధంగా సంతానం ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు క్రియేటివిటీ వాళ్ళలో పెరుగుతుంది. అంటే ఏంటి, ఈ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఏది వినూత్నంగా ఆలోచిస్తారో అది వాళ్ళకి సక్సెస్ని ఇస్తుంది. క్రియేటివిటీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఇవన్నీ క్రియేటివ్ ఫీల్డ్స్, ఈవెన్ సాఫ్ట్వేర్ కూడా, వాళ్ళకందరికీ కూడా కొత్త కొత్త ఆలోచనలు అనేటువంటివి వీళ్ళకి రావడం, ఫ్యాషన్ డిజైనింగ్, అన్ని విధాలుగా క్రియేటివ్ ఫీల్డ్ ఏదైనా కానీ కనిపెట్టడం, కొత్తవి సృజనాత్మకమైనటువంటి వృత్తులన్నీ కూడా చాలా బాగా పైకి వస్తారు. ఉద్యోగస్తులకి మంచి జరగబోతుంది, అందులో సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ప్రధానంగా బుధగ్రహ ప్రభావం అనుకూలంగా లేదు. అంటే ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వాడిని అప్పటికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సందర్భంగా ఎవరికి అంత తొందరగా అప్పు ఇవ్వకపోవడమే చాలా మేలు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఎవరితోనైతే ఇంతకుముందు విభేదాలు వచ్చి దూరం అయ్యారో, వ్యాపార భాగస్వాములు కావచ్చు, జీవిత భాగస్వాములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఎవరైనా దూరమైన వాళ్ళు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. పాత మిత్రులైనా మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తలు పాటించాలి. తర్వాత రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు. శని అర్ధాష్టమ శని ప్రభావం. అయితే గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవు కాబట్టి ధూమావతి జయంతి జూన్ 22వ తారీఖు రోజున, దీన్ని దృష్టిలో పెట్టుకుని మన పీఠమాధ్వర్యంలో దశమహావిద్యలలో 7వ విద్య ఈ ధూమావతి జయంతి సందర్భంగా సాయంకాలం 7 గంటలకి ధూమావతి హోమం, ప్రత్యంగిర హోమం, బగలాముఖి హోమంతో పాటుగా ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని కాబట్టి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశులు జన్మించిన వారికి శని దోష నివారణ పూజల హోమాలు, అలాగే జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి సాయంకాలం 22వ తారీఖు 6 గంటల లోపల స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ అర్ధాష్టమ శని ఎలాగో ఉంది, దీని వలన ప్రశాంతత లేకపోవడము, సంతోషం లేకపోవడము, చికాకుతో కూడుకున్న జీవన విధానం ఎలాగో ఉంటుంది. ఆకస్మికమైనటువంటి సమస్యలు ఈ కేతుగ్రహ ప్రభావం వలన కలుగుతాయమ్మా. అంటే ఏం జరగబోతుంది, మనకు తెలియకుండా కొన్ని దెబ్బలు పడతాయి. అంటే దెబ్బలంటే ఎవరు కొడతారని కాదు, మనం చేసే ప్రయత్నాల్లో, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఆకస్మికంగా తెలియకుండా జరుగుతాయి, అనుకోకుండా నష్టాలు జరుగుతాయి. కేతుగ్రహ ప్రభావం. రాహు చాలా అనుకూలంగా ఉన్నాడు, కుజుడు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగానే ఉన్నాడు. కానీ ఎటొచ్చి మిగతా మేజర్ ప్లానెట్స్ అనుకూలంగా లేవు. గురువు కాబట్టి గురువు అనుకూలంగా లేకపోవడం వల్ల ఏంటి, ప్రధానంగా ఎసిడిటీ, ఇండైజెషన్తో బాధపడుతూ ఉండడం, ఆ రకంగా కడుపు నొప్పి అని అంటారు, ఆ రకంగా ఇబ్బందికర పరిస్థితులు. పెద్దవాళ్ళు, అధికారులు వాళ్ళు హ్యాండ్ ఇస్తారు, మనకు సహాయం చేయరు. ఇస్తామన్న వాళ్ళు దూరం జరిగిపోతారు. అందుకని మనం స్వయం కృషితో ముందడుగు వేయాలి తప్ప ఆషామాషిగా ఎవరో చేస్తారా సహాయం చేస్తారని కూర్చోకూడదు. ఇలా ఈ యొక్క ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం కూడా ఉంది. ఈ యొక్క కేతుగ్రహ సంచారం వల్ల అదృష్టం అంటే
అన్ని దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళతాయి. అలాగే విదేశీయానం, విదేశీ విద్య చేయాలి, విదేశీ ప్రయాణం కానీ, విదేశంలో ఉద్యోగం ప్రయత్నం చేయడం కానీ, ఆల్రెడీ పేపర్స్ అన్ని శాంక్షన్ అయిపోతాయి, ఉద్యోగం రెడీ అని చెప్తారు, కానీ ఏదో కారణం వల్ల ఆలస్యం అవుతుంది ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఎలా ఉండబోతోంది గురుగారు? వివాహ ప్రయత్నాల వరకు కాస్త అనుకూలంగానే ఉంటుందమ్మా, ఏమి ఇబ్బంది లేదు. చేసుకుంటే కనుక మంచిగా చక్కగా చేసుకుంటే ఉంటుంది. కానీ విద్యార్థులకి కాస్త జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా ఉంటుంది. కావున దైవ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా కేతు అనుకూలంగా లేడు, అందుకని కేతుకి అంతరిక్ష దేవత ఎవరు? ధూమావతి. కాబట్టి ధూమావతి యొక్క అనుగ్రహాన్ని పొందితే మంచి జరుగుతుంది. అలాగే గురుగారు, ధనుసు రాశి వారికి ఇంత భిన్నంగా ఉంది కనుక ఇంట్లో చేసుకోదగ్గ పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయడం, అలాగే రోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, వీలు కుదిరినప్పుడల్లా శివాలయ సందర్శనం ప్రదోష కాలంలో చేసి ఈశ్వరుడికి నమస్కారం చేసి సంకల్పం చెప్పుకుంటే చాలు, చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. అవకాశం ఉంటే ధూమావతి జయంతి 22వ తారీఖు రోజున మన పీఠమాద్రంలో జరుగుతున్నాయి. ఇవి చేసుకుంటే, ఇందులో కార్యక్రమంలో నమోదు చేసుకుంటే భవిష్యత్తులో మనకు ఇబ్బంది పడకుండా, ఆకస్మికమైన ఇబ్బందులు రాకుండా మనకు ప్రొటెక్షన్ ఉంటుందని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.